హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాహిని అంబిక ఛానల్. ఈరోజు మన వీడియోలో జున్ను పాలు లేకుండా జున్ను ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక 3 ఎగ్స్ని తీసుకొని నేను వీడియోలో చూపించినట్టుగా ఇలా బ్రేక్ చేసుకొని ఆ 3 ఎగ్స్ని బాగా వేసుకోవాలి. ఇందులోని వేసుకున్న తర్వాత ఒక క్యాప్ పెట్టేసి బాగా గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 4 వరకు యాలకులు వేసుకోండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది యాలకులు వేయడం వల్ల. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్ కానీ ఒక కప్పుతోని బెల్లం తీసుకొని బెల్లం కూడా వేసుకోండి. బెల్లంని కూడా యాడ్ చేసుకున్న తర్వాత బాగా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా ఉంటుంది. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఏదైతే బౌల్తో బెల్లం తీసుకున్నామో అదే బౌల్ తోటి ఒక కప్పు కానీ పాలు అయితే తీసుకోండి. ఇది కూడా మిక్సీ జార్లోనే వేసుకోండి. వేసుకున్న తర్వాత ఇప్పుడు దీనికి జున్నుకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే మిరియాల పొడి అండి. కాబట్టి నేను ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ అయితే మిరియాల పొడిని యాడ్ చేసుకున్నాను. అంతేకాకుండా కొంచెం షుగర్ని కూడా యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని బాగా గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ పెట్టుకొని నేను అందులో కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసిన తర్వాత ఒక బౌల్ తీసుకున్నాను. మనకి జున్నుకి సరిపడేంత బౌల్ తీసుకొని అందులో మనం ఏదైతే ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నామో అదంతా కూడా ఒక బౌల్లో వేసేసి దీనికి సరిపడినంత మూత పెట్టుకొని కుక్కర్ మూత మాత్రం బెల్ట్ లేకుండా నార్మల్గా పెట్టేసేయండి. పెట్టేసిన తర్వాత ఒక 15 to 20 మినిట్స్ వరకు ఇది లో ఫ్లేమ్లోని బాగా ఉడకాలి. మనకి మధ్యలో కొద్దిసేపు ఒక 15 to 20 మినిట్స్ అయిన తర్వాత ఒక స్పూన్ పెట్టి నేను వీడియోలో చూపిస్తాను. స్పూన్ పెట్టి చెక్ చేయండి. చెక్ చేసినప్పుడు అది కొంచెం గట్టిగా ఉండాలి. దానికి ఎటువంటి స్పూన్కి లిక్విడ్ లాగా అంటుకోకూడదు. అంటుకోకుండా ఉంటే జున్ను అయితే రెడీ అయిపోయినట్టే. ఇది బాగా చల్లారిన తర్వాత అప్పుడు ఒక సెపరేట్గా వేరే ప్లేట్లో కానీ వేరే బౌల్లో కానీ తీయండి. యాక్చువల్లీ జున్ను పాలు లేకుండా జున్ను అంటే మాత్రం అసలు నేను చేయడానికి అస్సలు వస్తుందా లేదా అనేసి అనుకున్నాను. కానీ అసలు చాలా షాక్ అయిపోయాను. జున్ను పాలు లేకుండా జున్ను అయితే చాలా చాలా టేస్టీగా ఉంది. అంతేకాకుండా సేమ్ ఇక డిఫరెంట్ ఏమీ లేకుండా సేమ్ అదే టేస్ట్ అయితే ఉంది. సో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జున్ను పాలు లేనప్పుడు మనకు అందుబాటులో జున్ను ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు ఈ విధంగా ట్రై చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంది. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వచ్చింది, ఎవరు మోసుకొచ్చింది.